నాగలక్ష్మి, ఈ గోదావరి తల్లికి నేనెంతో రుణపడున్నాను. ఎందుకు? ఈ తల్లి వల్లేగా ఈ హృదయం నాకు దొరికింది. ఆ రోజు నువ్వు నదిలో పడకపోతే నిన్ను కాపాడే అవకాశం ఉండేది కాదు. ఈ అందాల సుందరిని చూసే అదృష్టం కలిగేది కాదు. లక్ష్మి, లక్ష్మి, మహాలక్ష్మి, నీ మొహం మామూలు మొహం అయిందమ్మా. అవునమ్మా, అవునమ్మా. నా తల్లి, ఆ నాగలక్ష్మి చెప్పింది నిజమమ్మా. అంతా నాగదేవత మహిమ. అమ్మా, ఏం నువ్వు వడ్డిస్తున్నావు? వంటగది హక్కులు అమ్మగారే తీసుకున్నట్టున్నారు. తర్వాతైనా తీసుకోవాల్సిందేగా, కాస్త ముందు తీసుకున్నాను అంతే. తప్పేంటి? తర్వాత అంటే మా ఇంట్లో వంట పనికి చేరావా? ఒట్టి వంట పని మాత్రమే కాదు, ఇల్లు ఊడ్చటం, అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, రాత్రిపూట నేను నిద్రపుచ్చటం. నీ ఒక్కదాని చేత ఇన్ని పనులు చేయిస్తున్నారు కదా, జీతం ఏమైనా మాట్లాడుకున్నావా? జీతం అది ఏం వద్దు, అడిగిన వస్తువు నాకిస్తే చాలు. జీతం వద్దు, అడిగిన వస్తువు ఇస్తే చాలా? ఆ వస్తువులు అంత మహత్యం ఏంటబ్బా? ఏంటది? అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కడుపు నిండదు. ముందు అన్నం తిను. ఉత్తన్నం ఎలా తిన్నా? అయ్యో, చాలు చాలు. శివా, ఇదేంటమ్మా, ముందు నువ్వు తిని ఆ తర్వాత నాకు పెడుతున్నావు? శివ, మాకున్నది నువ్వొక్కడివే మగబిడ్డవి, మా వంశాంకురానివి. సముద్రంలో వెళ్లే పడవకి దిక్సూచి ఉంటేనే ఆ పడవ సురక్షితంగా చేరుతుంది. అలాగే నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇంటికి క్షేమం, నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఊరికి క్షేమం. అందుకే నా బిడ్డ క్షేమం కోసమే నాయనా. అమ్మా, నువ్వనుకున్నట్టే నాకెవరైనా ఏవైనా చేశారనుకో, ఆ తర్వాత నువ్వు? నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నీకేమైనా అయితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాయనా. అమ్మా, నువ్వున్నంత వరకు ఇంకేం కాదమ్మా. శివ, నేను వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ముత్యాలంటి ఇద్దరు కవలలు పుడతారని చెప్పారు. అవునా? నాకు సంతోషంగా ఉంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్ను చల్లగా చూస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? దారి కట్టగా నిల్చొని హార్న్ కొడుతుంటే వినపట్టాలా? పాము రోడ్డు మధ్యలోకి వచ్చిందండి, ఎంతసేపటికి కలవట్లేదు. పాము రోడ్డు మీదకి వచ్చిందని మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారా? అందుకే మన దేశం ఇంకా వెనుకబడింది. చూడు, ఫారిన్ కంట్రీలో అయితే ఈ పాముని ఏం చేస్తారో తెలుసా?
పీస్ పీస్ గా కట్ చేసి ఫ్రై చేసి పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటారు. అయ్యో తప్పు స్వామి, పావు దేవుడితో సమానం. అయ్యో మూర్ఖులారా, 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నా మీరు ఇంకా ఇలాగే ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. మా యజమాని గారింటో నాక పాము లాంటి పిల్లలు ఉంటారు. అయ్యా, ఒళ్ళేమో పాము, తలేమో మడిసి, ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు పిల్లలేనా? ఎంత చూసినా అంతే. ఏంటే ఇది? నీలాగా బొద్దుగా ఉండే బిడ్డని కనమంటే ఈ పావు పిల్లల్ని కన్నావంటే? నాగలోకం అయి ఉంటుంది. నువ్వు ఆడదానివి కావు, పావు. నీతో నేను ఎలా కాపురం చేయనే? చూడు, రేపేనే ఊరికి వెళ్ళి మంచి అందగత్తిని చూసి పెళ్లి చేసుకుని ముద్దు ముద్దుగా ఉండే పిల్లల్ని కని సుఖంగా ఉంటాను. నువ్వు నీ పేగు పంచు పుట్టిన పాము పిల్లలు ఎక్కడైనా ఊరేగండి. జ్యోతి, జ్యోతి, ఎక్కడికి వెళ్తున్నా? చావడానికి నాగలక్ష్మి నన్ను, నా పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతానంటున్నారు. ఆయనే వెళ్ళిపోయిన తర్వాత నేను బతికి ఏం ప్రయోజనం? వీళ్ళని అనాథల్ని చేయడం ఇష్టం లేక కలిసి చావాలనుకుంటాను. అయ్యో, అంత మాట అనుకో. అవును, అక్కడ ఆసుపత్రిలో బాగున్న పిల్లలు ఇలా అవడానికి కారణం ఏదో దోషం ఉండుంటుంది. దీనికి పరిష్కార మార్గం ఉంది. తప్పు చేశాను జ్యోతి. కరుణగల తల్లి, నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు. జ్యోతి, జ్యోతి, మన పిల్లలు ఏంటంటే మన పిల్లలు ఆ తల్లి ఆశీర్వాదంతో మనుషులయ్యారు. నేను ఆ రోజు మూఢనమ్మకాలనుకుని డబ్బున్నదన్న అహంకారంతో పాము మీదుగా కారు పోనిచ్చి తప్పు చేశాను. అయినా ఈరోజు ఈ దయామయి నాగమ్మ మన బిడ్డలకు ప్రాణదానం చేసింది. అమ్మా నాగమ్మ, నన్ను క్షమించు. నేను చేసిన తప్పే, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. రంగా,
నేను వెళ్తా కానీ ఏ రంగా వచ్చా రంగా వచ్చా ఉమ్. రంగా ఇన్నాళ్ళు నీ చెయ్యి మొరట్టుగా ఉండేది ఇవాళంటే ఆడాల చెయ్యిలో మెత్తగా ఉంది చేతికి నూనె రాసుకున్నాను కదా అందుకు. ఏ పంచరంగి ఎక్కడికి వెళ్ళావే? ఏ నీకు చెప్పాలా? అవును, ఉన్నట్టుండి భావం చూడాలనిపించిందక్క. వెళ్ళి చూశాను, కనుగొట్టొచ్చాను. ఇట్లాంటి నేను ఇంతవరకు చూడలేదు. ఎంత విశాలంగా ఉందో. నీ చేతులు రుద్దుతుంటే నా ఒళ్ళు ఏడెక్కుతోంది. ఒక్క మాటలో చెప్పనా, నేనే ఆడదానిగా పుట్టి నీ స్థానంలో ఉంటుంటే నీలా ఎదురు చూసేదాన్నేంటి? ఎప్పుడో ఎగిరి కట్టేసి పెళ్లి చేసుకునేదాన్ని. ఈ విశాలమైన ఛాతీ మీద పడుకునే అదృష్టం ఏ అమ్మాయికి ఉందో ఏమో. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.